ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అట్లా అడుగుడుతోటి బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు? 100% ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏం చేసిందో ఏం లేదు ప్రజలు కళ్ళారా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా యువత కానివ్వండి పెద్దవాళ్ళకు కూడా పెన్షన్ 4,000 ఇస్తానైనా అన్ని హామీలు దొంగ మాటలు చెప్పి హామీలు ఇచ్చిండు, నెరవేర్చింది ఒక్కటి లేదు. సో ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకం చూపిస్తున్నారు. ఆల్రెడీ సరే పోనీ మేమంటే మామూలు జనాలు మేము మాట్లాడుతున్నాం, ఆయన ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలే చెప్తారు కదా, ఇదే మన కోమటి బ్రదర్స్ వారు ఉన్నారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఆయన స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాడు. అంతకుమించి ఇంకా మనకి ఇంకే ప్రూఫ్ కావాలి? మనమంటే ప్రజలు ఓకే మనం అనుకుందాం, మనం అపోజిషన్ అనుకుందాం, కానీ ఆయన ఎంబడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కుద్దు వాళ్ళని పక్కన పెట్టాం, వాళ్ళ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం రేపు బైపోల్ ఎలక్షన్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనకి ఎలక్షన్ దాన్ని బట్టి అప్పుడు మాట్లాడదాం. కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాడు, అట్లేమన్నా మరి మహిళలంతా కాంగ్రెస్ కోటేసే అవకాశాలు ఉంటాయి? ఆయన కోటేశ్వర అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది, 55,000 బాకీ ఉన్నాడు, 2,500. ముందు అవి ఇమ్మనండి, కోటేశ్వర విషయం తర్వాత సంగతి. తులం బంగారం ఫస్ట్ అది ఇమ్మనండి, అది చూద్దాం. 6 గ్యారంటీల్లో ఫస్ట్ ఒక గ్యారంటీ పెట్టి కొట్టుకొని సావండి అని చెప్పి మొన్న బస్సు రేట్లు పెంచి విపరీతంగా ఇప్పుడు బస్సు రేట్లు పెంచి ఎవరి మీద భారం వేసిండు? ప్రజల మీద వేసిండు కదా. ప్రజలు గమనిస్తున్నారు, స్పష్టంగా గమనిస్తారు ప్రజలు, ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవ్వడం వల్ల ఒక్కో మహిళలకు 3,000 నుంచి 6,000 వరకు మేము ఇస్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా అని చెప్తున్నారు. మహిళలకు ఇచ్చినావు కానీ అది మగవాళ్ళ దగ్గర దోసుకున్నావు కదా, ఇంట్లో ఒకరి దగ్గర దోసుకుంటున్నావు, ఇంకొకరికి ఇచ్చిన అంటున్నావు. అది ఎక్కడ ఇచ్చినట్టు అవుతుంది? నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దోస్తున్నావు కదా, ముందున్న ఛార్జ్కి ఈ ఛార్జ్కి డబ్బులు పెంచినావు, ఇంకెక్కడ ఇస్తున్నట్టు నువ్వు? ఎక్కడ ఇస్తున్నావు? ఒకసారి ప్రజలకు రా నువ్వు. మీరు ప్రజలకు వస్తే మీకు ఇప్పుడు ఇదే డివిజన్కి రేవంత్ రెడ్డి రమ్మనండి, ఒక్క ఓటు కూడా పడదు. ప్రజలంతా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు నన్ను రమ్మనంటే. ఇక పైసలు ఇస్తే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి, దానికి చెప్పడానికి ఏముంది? ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజులలో అసలు ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, తప్పకుండా కేసీఆర్ సార్ వస్తేనే ఖచ్చితంగా. ప్రజలకి ఈరోజు ఏమందుతున్నాయి చెప్పండి? ఏమందుతున్నాయి? హాస్పిటల్ పోయి చూడండి, కేటీఆర్ కిట్లు ఆయన చేసిన పెట్టిన కిట్లు కూడా పంచడానికి అంత పేరు పోతుందని పంచట్లే. ఈరోజు హాస్పిటల్లో పోయి అడగండి ఎక్కడ మందులు దొరుకుతున్నాయో, మీరు అడగండి. ఇక్కడనే పక్కన ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్, అన్ని మందులన్నీ సరిగ్గానే ఎక్కడా లేవండి. మీరు మీడియా వాళ్ళు వెళ్ళి అడగండి, మీరు తెలుసుకోండి. పోనీ మేము చెప్పింది అబద్ధం కదా, మీరు వెళ్ళి అడగండి. మీరు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు అందుతున్నాయా లేదా. గవర్నమెంట్ పథకాలు అందట్లేదని వాళ్ళ నాయకులు వాళ్ళే వ్యతిరేకత ఉన్నారు. ఇంకా ప్రజలు ఎందుకు ఉన్నారండి? ప్రజల్ని ఇప్పుడు ఒక్కటని చెప్పేసి నువ్వు 6 గ్యారంటీలు ఒక్కటి పెట్టి నేను ఫ్రీ గ్యాస్ ఇస్తున్నా అంటున్నావు, సన్న బియ్యం అదే పురుగుల బియ్యం ఇస్తున్నావు కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన సన్న బియ్యం కేసీఆర్ ఇవ్వలేదా? కేసీఆర్ సన్న బియ్యం ఇచ్చిండు కదా. మరి ఆ రోజు ఆయన డబ్బు కొట్టుకోలేడే, మాట్లాడితే పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొకటి ఆయనకి వేసింది ఏమీ లేదు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ